ప్రస్తుతం మనం హైదరాబాద్ నగర శివార్లో ఉన్నటువంటి ఏదైతే నారపల్లికి అతి సమీపంలో ఉన్నటువంటి దివ్యానగర్కి సంబంధించి ఇక్కడ ఎస్టేట్లను అవుతున్నాం. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా చాలా పెద్ద ఎత్తునైతే కూల్చివేతలు జరిగినాయని చెప్పుకోవచ్చు. మన విజువల్స్లో చూడవచ్చు. కంప్లీట్గా హైడ్రాకి సంబంధించిన అధికారులు వాళ్ళ అంటే ఇక్కడ సంబంధించిన ఏదైతే ఫ్లాట్ ఓనర్స్ కూడా ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా ఎట్లాంటి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏవి కూడా ధృవపత్రాలు కూడా చూడకుండా పూర్తి మొత్తంలో ఇక్కడనైతే కంప్లీట్గా కూల్చివేతలు అయితే చేశారు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫ్లాట్ ఓనర్స్ అయితే కంప్లీట్గా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు సెక్యూర్ అంటే ఇక్కడ ఉన్నంటే సెక్యూర్గా ఉంటుంది. చాలా వరకు రక్షణ కూడా ఉన్న పరిస్థితులు ఉండే గతంలో. ఇప్పుడు గోడలు కూల్చివేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నివాసితులు ఉన్నారో వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఇది నగర శివార్లో ఉంది కాబట్టి దొంగల భయం కావచ్చు, మరో విధమైన భయాలు కూడా ఏర్పడతాయని వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వాపోతున్న పరిస్థితి. వారు చాలామంది కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి మేడం, అసలు ఎందుకు ఇక్కడ అంతా డిమాలిష్ చేసారు హైడ్రాకి సంబంధించిన అధికారులు? జై తెలంగాణ. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ దివ్యానగర్ కాలనీ ఒక శోభితమైన కాలనీ. మనం ప్రకృతి అందంగా ఉండాలి, హరితహారాలు చేయాలని మనం చెప్పుకుంటాం. సమాజాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దడంలో నల్లమల్లారెడ్డి అన్నయ్య అద్భుతంగా పనిచేసిండ్రు. నేను ఈ దివ్యానగర్లో ఇంతకుముందు మాదాపూర్లో ఉండేది. అక్కడి నుంచి ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చిన. రీసెంట్గా ఒక 2-3 నెలల కింద డబ్బు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుందామని ఒక ప్లాట్ కోసం కట్టిన తర్వాత 5 ఏళ్ల నుంచి ఉన్న సందర్భం మాత్రం ప్రకృతి అద్భుతమైన ప్రకృతి. దీనికి ఇక్కడి నుంచి అక్కడి వరకు మంచిగా కాంపౌండ్ వాల్ ఉండేది. కాంపౌండ్ వాల్ మొత్తం హైడ్రా పేరిట గులగొట్టిండ్రు. ఇది హైడ్రాకు సంబంధించిన విషయం కాదు. ఇది ఎంత అద్భుతమైన శోభ అంటే ప్రకృతి రమణీయం. దీని లోపల ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక మధ్యతరగతికి కొన్ని ఆశలు ఉంటాయి, ఎన్నో ఆశయాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నెరవేర్చాలంటే అసలు మన ఇల్లు సరిగ్గా ఉండాలి. మధ్యతరగతి వాళ్ళు కూడా హ్యాపీగా సంతోషంగా ఉన్న ఒక అద్భుతమైన కాలనీ ఇది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళం కోఆపరేటివ్గా అక్కయ్య అన్నో వదినో అనుకుంటూ అందరం బాగున్నాం. ఎవరికీ తెలియదండి ఇది హైడ్రా వస్తుంది, మన కాంపౌండ్ వాళ్ళు ఎందుకు గూలగొట్టింది అన్నది ఇక్కడ సమస్య. ఇదేంటంటే ఈ దర్వాజా మీద దర్పం ఎందుకు, ఈ ప్రహారీ గోడల మీద పెత్తనం ఎందుకు అన్నది మాకు ఒకటి. ఇది ఒక కరాళ నృత్యమే. ఎందుకంటే ఇది నిర్మించాలంటే మనం అందరం ఇంతమంది వచ్చి ఇక్కడ ఈ కాలనీకి అవస్థ అవుతుంది. ఈ కాలనీ గోడ గూలగొట్టడం వల్ల పక్కన అటవీ ప్రాంతం, ఆ అటవీ ప్రాంతం నుంచి అంతకుముందే అడవి పందులు వచ్చినప్పుడు సెక్యూరిటీ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఎట్లనో ఎదుర్కొని మనల్ని అందరినీ కాపాడిండ్రు. చెడ్డీ గ్యాంగులు వస్తాయండి రాత్రిపూట. ఇక్కడ ఇంటింట్లో ఒక్కొక్క అమ్మాయిలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఎవరొచ్చి ఏం చేసినా అమ్మాయిల మీద అఘాయిత్యం ఎవరు బాధ్యులు అని మేము అడుగుతున్నాం. హైడ్రా ఈ విషయాలు గమనించుకోవాలి. ఎవరో కాలనీలో ముసిముసి నవ్వుల మాటున విషం మరిగే మనుషులు ఒక 4 పోయి ఇది కూలగొట్టండి అనగానే కూలగొట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ సేఫ్టీ ఉందనే మేము కొనుక్కుందామని ముందుకు వచ్చి కొంచెం డబ్బు కొట్టుకోవడం జరిగింది. మల్లారెడ్డి అన్నయ్యకు రిజిస్ట్రేషన్ చేసుకుందామన్న సందర్భంలో ఇప్పుడు ఒక ఆలోచనలో పడిపోయినాం. అంటే మళ్ళీ గోడ ఉంటుందా ఉండదా, ఈ ప్రహారీ ఉంటుందా ఉండదా, ఇక్కడ ఇన్ని సమస్యలు. ఏ సమస్య వచ్చినానండి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాటలు ఎన్నో చెప్పొచ్చు, చేతల విషయానికి వచ్చే వరకు ముందుండేటోళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మల్లారెడ్డి అన్నయ్య చేతల విషయంలో అద్భుతంగా చేసిండు. ఎందుకంటే రాత్రి ఫోన్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి. నీళ్లు రావట్లేదన్నా, కరెంటు లేవన్నా, రోడ్లు లేవన్నా, ఎన్నో విషయాలలో తను పట్టించుకొని ఎంత అద్భుతంగా అంటే ప్రతి మనిషికి స్పందించిండు. ఇంకొక విషయం కూడా గమనించాల్సింది ఏంటంటే 4 చేతులు పడ్డప్పుడు ఏది కూడా రాజకీయంలే అనుకోండి, మామూలుగా ఒక కాలనీలనే అనుకోండి, అది చిందరవందర ఉంటుంది. ఇంటికో పెద్ద మనిషి, ఇంటికొక తండ్రి ఉన్నప్పుడు మాత్రమే ఆయన అందరినీ కాపాడినట్టు బాధ్యతాపూర్వకంగా తను ఉంటాడు. ఆ విషయంలో చెప్పే విషయంలో మనకేమవుతుందంటే ఇప్పుడు ఒక 4కి మనం చెప్తున్నప్పుడు ఒక నాయకుడుగా కొంచెం దర్పంగా చెప్పాల్సి ఉంటుంది. అదేదో డిక్టేటర్షిప్ అనుకుంటారు. కానీ కాలనీ చిందరవందర కావద్దు, ఒక తాటి మీద నడవాలి అన్న ఎన్నో ఏళ్ల నుంచి తను నిర్మించింది. తనకు ఒక అధికారం అనేది తప్పకుండా ఉంటుంది. కేవలం ఆక్రమాలను మాత్రమే కూల్చివేస్తామని హైడ్రాకి సంబంధించిన రంగనాథ్ కూడా చెప్పారు కదా, ఇదేమన్నా ఆక్రమణలు ఏమన్నా? లేదండి, ఇది హైడ్రా తెలుసుకోవాల్సి రంగనాథ్ గారు చేసిన చాలా పొరపాటు విషయం ఏంటంటే రరంగనాథ్ గారు అద్భుతమైన ఒక ఆఫీసర్, కానీ ఈ విషయంలో చాలా పొరపాటు పడ్డారు. ఇక్కడికి వచ్చినప్పుడు కాలనీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని పిలిచి మమ్మల్ని అందరిని అడగాలి. ఏమని అడగాలి? ఇది హైడ్రాకి సంబంధించిన విషయమేనా, హైడ్రాలో ఉందా లేదా, ఎట్లా ఉన్నది అనేది కూడా మనకు చూపించాలి కదా, నోటీస్ ఇవ్వాలి కదా. ఆల్రెడీ మల్లారెడ్డి అన్నయ్య దగ్గర హైకోర్టు పోయి వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. అన్ని చూపించింది వాళ్ళ డాటరు. మొత్తం మా కోర్టు నుంచి ఉన్నాయండి అని చెప్పి కోర్టు ఆర్డర్ని ధిక్కరించాల్సిన అవసరం ఏంది? ఇవాళ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసుకుంటున్నారు, పరువు నష్టం దావా వేసుకుంటున్నారు, నష్టపరిహారం వేసుకుంటున్నారు. ఇవన్నీ అనేది ఒక ఎత్తు.
ఇక్కడ కాలనీల లోపల ఉన్న అక్క చెల్లెళ్ళు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, వాళ్లకు సెక్యూరిటీ ఏదైనా అడుగుతున్నారు. ఇవాళ రంగనాథ్ గారు సమాధానం చెప్పాలి కదా ఈ విషయానికైతే. కూల్చివేసే ముందు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ నోటీసులు లేదు, ఒక 4 వ్యక్తులకే తెలుసట. ఆ 4 వ్యక్తులు ఎవరో కూడా నాకు తెలియదు. ఒక నలుగురు అంటున్నారు. ఆ నలుగురు ఎవరో రావాలి. వాళ్ళందరినీ కాలనీ వాళ్ళు నిలదీసి మీ వల్ల మేము ఇంత సఫర్ అవుతున్నాం కదా, మీ వల్ల మేము ఇంత అవస్థ పడుతున్నాం కదా అని చెప్పుకోవాలి కదా మనం. ఇక్కడ ఒక్కటండి, మనం మాటలు ఎన్నో చెప్తాం, 100 మాటలు చెప్తాం, కానీ లోపల పరిస్థితి ఎట్లుంటుందంటే ఈ 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి ఉన్నాం కదా, ఏ రోజు కూడానండి కార్లు ఆపుతాము, బండ్లు ఆపుతాం. మనము మన గొలుసు తీసి గేటు ముందర వేసినా తీసుకునే నాదుడు లేడు. ఒక అద్భుతమైన సెక్యూరిటీ, వాళ్ళంతా సెక్యూరిటీ వాళ్ళు మార్నింగ్ చూడండి, నైట్ చూడండి, అద్భుతంగా పనిచేస్తారు వాళ్ళు. చేసే ముందర ఖచ్చితంగా మేము నోటీసులు ఇస్తున్నామని ప్రభుత్వం కూడా చెప్తుంది కదా. నోటీస్ ఇవ్వలేదు కదండి. నోటీస్ ఇస్తే మనము వాళ్ళకి అక్కడ నిలబడి అందరం వచ్చి ఆన్సర్ చేసేటోళ్ళం కదా. అంత పొద్దున వచ్చి నోటీస్ ఇవ్వకుండా కూలగొట్టిందంటే ఇది కక్షపూరితమైన చర్య అనే మనం చెప్పుకోవాలి. ఇది పొద్దున 6-7 ప్రాంతాల్లో కూలగొట్టిందండి వాళ్ళు. ఏ రోజు పర్టికులర్ డేట్ ఏ రోజు కూలగొట్టి? సాటర్డే అంటే 1 వీక్ అవుతుంది ఆల్మోస్ట్. 1 వీక్ అయినప్పుడు ఇప్పటి వరకు అధికారులు మళ్ళీ ఏమన్నా మరి మీకు ఎట్లాంటి అప్రోచ్ అయ్యి ఏమన్నా వాళ్ళు ఎవరు అప్రోచ్ కాలేదు. ఇప్పుడు అప్రోచ్ కావాలంటే ఒకటి మల్లారెడ్డి అనే సాదా సీదాగా ఒక్కటే ముక్కు సూటి మనిషి, వాళ్ళ దగ్గర పోయి మనం అడవాల్సిన అవసరం లేదు. కాలనీలో ఉన్నారు అందరం కలిసి రేపు మీటింగ్ పెట్టుకుంటున్నాం. మీటింగ్ పెట్టుకొని ఎవరెవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం కష్టాలు ఉన్నాయి, గేటు కూలగొట్టడంలో ఎవరు ప్రధాన సూత్రధారులు, దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ఉన్న మహిళలు ఎంతమంది ఇబ్బంది పడతారు, భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన కష్టాలు సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని రేపు మీటింగ్ తర్వాత కార్యాచరణ చేయడం జరుగుతుంది. ఎవరి పాత్ర ఉన్నదని నేను అన్నానండి. ఎందుకంటే అది ఏం గొడవ అన్నది కూడా మనకు సంబంధం లేని విషయం. మనం మాట్లాడాల్సింది ఏంటంటే అవతల కాలనీ వాళ్ళు వచ్చిండ్రు, అవతల కాలనీ గొడవ ఇది, అవతల కాలనీలో ఉంటే అది వాళ్ళ సంబంధించిన విషయం, వాళ్ళు చూసుకోవచ్చండి. అక్కడి వరకు ఓకే. మన కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టడం వల్ల ఫలితం దానికి వచ్చే లాభం ఏంది అని నేను అడుగుతున్నా. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము వచ్చేసరికి 5 years నుంచి ఉంటున్నాము. జస్ట్ ఇప్పుడు మీరే థింక్ చేయండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గేట్ ఉన్నప్పుడు మీరు అసలు రాగలరా మా కాలనీలోకి? నాట్ ఓన్లీ ఏ సింగిల్ పర్సన్ అండి. సరే వచ్చిన వాళ్ళని అడుగుతున్నారు అని చెప్పి ఎవరైతే ఇది కావాలి అని కోరుకున్నారో జస్ట్ సింపుల్ వాళ్ళ పర్సనల్ గ్లడ్జెస్ని తీసుకొచ్చి మా కాలనీ మీద రుద్దారు. సరే దే వాంట్ యాక్సెస్ కావాలి అనుకున్నప్పుడు గేట్స్ తీస్తే సరిపోయింది కదా, గోడలు బ్రేక్ చేయాల్సిన నెసిటీ ఏంటండి? ఇప్పుడు సరే హైదరాబాద్ ఆ రోజు మీకు క్వశ్చన్ చేస్తే వాట్ దే సైడ్ ఏమన్నారు వాళ్ళు, మీకు మేము పోలీసులు పెడతామన్నారు. ఏది 1 వీక్ అవుతుంది కదా, ఏది మాకు ఎక్కడ ఒక పోలీస్ కనపడలేదే మాకు సేఫ్టీ సెక్యూరిటీ పర్పస్లో. సరే హైదరాబాద్ కూల్చే ముందు కాలనీలో ఇంతమంది పీపుల్ ఉంటున్నారు, వాళ్ళకి మాకు ఏమైనా డిస్కషన్ పెట్టారా, మీకు ఇది అవసరమా లేదా? సో ఇఫ్ యూ వాంట్ మీకు సెక్యూరిటీ కావాలంటే మేము ఏ టైప్లో ప్రొవైడ్ చేస్తామని, గవర్నమెంట్ ఉంది సెక్యూరిటీ ఇవ్వడానికే కదా, నార్మల్ పబ్లిక్ పీపుల్కి అది కూడా లేదు. అక్కడ 2000 కాలేజ్ పీపుల్ అండి, రోజు యాక్సెస్ ఉంటుంది, పక్కన అడవి ఉంది, అడవి పందులు వస్తాయి, అవి వచ్చినా కూడా మా వాచ్మెన్స్ని మా పీపుల్ ఎన్నిసార్లు హర్ట్ చేశాయి. ఇప్పుడు అవి ఇళ్ల మీదకే కదా వచ్చేది, గోడలు లేవు, అవి వచ్చి ఇంట్లోకి దూరుతాయి డైరెక్ట్గా. ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా చేసే ముందు నలుగురిని అడగటం కానీ డిస్కషన్ పెట్టడం కానీ అట్లాంటి ఏం జరగలేదు. డిమాలిష్ చేసే ముందు ఎగ్జాక్ట్ గా అందరు కూడా నోటీసులు ఇష్యూ చేస్తారు కదా, ఈ సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయి? నోటీస్ ఇష్యూ చేయటం కానీ ఒక కూర్చోబెట్టి ఒకసారి అందరితో మాట్లాడటం కానీ ఏమీ లేదు. ఇట్ వాస్ ఆల్ సడన్ హ్యాపెండ్ అంతే. నోటీస్ వచ్చారు, డిస్కస్ చేశారు, కానీ డిస్కషన్లో గేట్స్ మాత్రమే ఉన్నాయి, గోడలు లేవు. బట్ దే డెస్ట్రాయ్ ఆల్ ద వాల్స్. మీరు చూస్తారు, మీరు నమ్మరండి, అంతమంది పోలీసులు తీసుకొని వచ్చి ఎవరితో యాక్సెస్ అవ్వనివ్వట్లేదు. అంత పొద్దున్నే అసలు ఒక పర్సన్ అండి. ఇప్పుడు కొంతమంది బ్లేమ్ చేశారు మాఫియా అని. మాఫియా అన్నప్పుడు ఒక మనిషి మాఫియా అయితే రోడ్డు మీద తిరుగుతుంటే ఊరికే వదిలేస్తారా? చెప్తున్నా, ఒక పర్సన్ ని మాఫియా అనే ముందు నలుగురితో ఎంక్వైరీ చేసుకోవాలి. అసలు ఆయన మీద అట్లా మేము తెలుసా సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత నా పిల్లలకి ఇబ్బంది అని కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు ఈ గేట్ తొక్కకూడదు అన్న ఒక్కళ్ళు రాలేదండి. అంత ప్రొటెక్ట్ చేస్తారు మమ్మల్ని. తనదే కదా, ఏమైంది మేడం రావచ్చు అనొచ్చు కదా. సార్ మాకు కాలేజ్ పిల్లలు మాకు యాక్సెస్ వస్తుంటే వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది అని ఒక మాట చెప్తే చాలు, వెంటనే మా ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఎవ్రీథింగ్ మాకు పంచాయతీ వాళ్ళు కూడా వచ్చి డ్రైన్స్ బ్లాక్ అయితే వాళ్ళు చెయ్యరు, మా వాళ్ళే చేస్తారు. ఏదైనా సరే కరెంట్ కానీ ఎవ్రీథింగ్ కానీ సరే, ఫస్ట్ రిపేర్ వర్క్ కానీ హ్యాండ్స్ వర్క్ కానీ మా వాళ్ళే ఉంటాయి. కానీ వాళ్ళు అవి ఏం చూడట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు, మాతో డిస్కషన్ లేదు, ఏం లేదు.
మొత్తం. నాన్న ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే దీంట్లో కొన్ని వందల మంది ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా పని చేయడానికి ఇక్కడ ఏంటంటే ఒక వాటర్ ప్లాంట్ ఉన్నది, ఇక్కడున్న చెట్లు కానివ్వండి, లోపలున్న స్కూల్లో కానివ్వండి, కాలేజ్లో కానీ వాళ్ళందరూ మనమన్నా ఉన్న ఏదో సెక్యూరిటీలో తలుపులు పెట్టుకుంటాం కానీ వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది కదా వాళ్ళ చిన్న పిల్లలకు. ఆ చిన్న పిల్లల కోసమైనా మనం ఆలోచించాలి. రంగనాథ్ గారు చేసిన ఒక మొదటి పొరపాటు ఏంటంటే ఒక నోటీస్ ఇచ్చి దీని పర్యావసనం ఎట్లుంటుందని ఆలోచించాల్సి ఉండే. అది ఆలోచించకుండా ఏకాయికి వచ్చి ఇంత పెద్ద గోడ కూలగొట్టి లోపల ఉన్న తలుపులు తీసేయడం వల్ల ఇప్పుడు చాలా మంది విస్తీర్ణం ఉంటుంది మొత్తం టోటల్ గా. నాన్న రాంబాబు ఎంత విస్తీర్ణం ఉంటుంది ఇది మొత్తం? కాదు, ఈ గోడ కూల్చిన గోడ 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది నాన్న. ఒకవేళ అంటే ఇది గోడ కూల్చివేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తున్నారు రెగ్యులర్? ఒకటి నాన్న, ఇంతకు ముందు ఎవ్వరు భయభ్రాంతులకు గురి కాలేదు. ఇప్పుడు రాత్రిపూట ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ పెడుతున్నారు మల్లారెడ్డి గారికి. ఏమని? మాకు ఇక్కడ సార్ మీరు మమ్మల్ని కాపాడాలి, మాకు మళ్ళీ సెక్యూరిటీ పెట్టండి. సెక్యూరిటీ కూడా పెట్టొద్దన్నాం, ఎందుకంటే ఎవరైతే నలుగురు చేసిండ్రో వాళ్ళే సెక్యూరిటీ ఉంటారు ఇక్కడ, అంతే కదా నాన్న. అయితే ఇప్పుడు మళ్ళీ అందరూ ప్రాబ్లం పడి అందరూ మెసేజ్లు పెట్టిండ్రు. ఏమని? సార్ మాకు ఈ సెక్యూరిటీ లేకపోవడం వల్ల మేము ప్రాబ్లం ఎదుర్కొంటాం, మా మీద దయ ఉంచి మీరు తప్పకుండా మాకు సెక్యూరిటీ పెట్టండి అని. ఇంకొక ఆంటీ కూడా పాపం మెసేజ్ పెట్టింది గ్రూప్లో, నేను నా హస్బెండ్ లేకపోయినా నేను డేరుగా ఉంటున్నా ఇక్కడ, నా పరిస్థితి ఏంది, నాకు ఎవరు అంటే లేదు మా సంఘం నుంచి మేము మీకు కల్పిస్తామని అన్నయ్య వాళ్ళ బాబు కూడా చెప్పిండు. ఏమని? మీకు సెక్యూరిటీగా మేము ఉంటామమ్మా, మీరెవరు భయపడొద్దు. ఇవాళకి కూడా ఒకటి నాన్న మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తనున్నది అటువైపు కాలనీల. నాకేంది వీళ్ళు ఎవరెటు పోతాయని అనుకోవచ్చు, కానీ అనుకోలేదు కదా. నేను మంచిగా నిజంగానే హాయిగా రాజులాగున్నా అనుకోవచ్చు కదా. డౌన్ టు ఎర్త్ మనిషి అండి తను. చిన్న పేదల నిమ్న వర్గాల నుంచి ఉన్నతుల వరకు తను ఆలోచించే వ్యక్తి. ఎట్లా ఉన్నారు ఏంది అన్నది ప్రతి ఒక్కళ్ళ గురించి తనకు తెలుస్తుంటది. ఆలోచించిన మనిషికే ఇంత బాధ ఉంటుంది. ఇవాళ మళ్ళీ సెక్యూరిటీని పెట్టి మళ్ళీ అందరికీ రక్షణ కల్పిస్తున్నాడు అంటే గ్రేట్. అది గ్రేట్. కూల్చివేతల దగ్గర చాలా వరకు కూడా పోలీసులను ప్రొటెక్షన్ గా పెడతారు. మరి అట్లాంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఏం కనబడతలేదు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు విషయం? ఎక్కడ ఎవరు ప్రొటెక్షన్ పెట్టాలంటున్నారు? వాళ్ళే 500 మంది 600 మంది వచ్చినప్పుడు మన కాలనీ నుంచి ఎంత మహిళలు పోయి అడుగుతారండి. వాళ్ళ కుటుంబ సభ్యులు పోరాడినరు, మనము పోరాడినము. ఇది ఒక కక్ష సాధింపు చర్య మాత్రమే. అట్లాంటి వాళ్ళు మాత్రమే నోటీస్ ఇవ్వకుండా గులగొడతారు, అంతే కదా. మనకి ఇక్కడ క్లియర్ కట్ అర్థమైపోతుంది కదా. ఇక్కడ గోడ గులగొట్టిందంటేనే ఇది ఒక కక్ష సాధింపు చర్య అన్నది, ఇది ఒక కరాళ నృత్యం అన్నది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇది ఏంది? దర్వాజాలు కూలి గోడలు కూలి దీంట్లో ఉన్న వీళ్ళు అందరి కాలనీ కంటే మధ్యతరగతి వాళ్ళు కూడా కళలు ఎంత మంచిగా అంటే వాళ్ళకి నిజమవుతున్నాయి కదా, మేము హ్యాపీగా ఉన్నాం కదా అనుకుంటున్నారు. ఏదో పెద్ద ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారు, సంపద ఉన్న వాళ్ళు మాత్రం అన్నట్టు లేదు ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హైడ్రా ఏదైతుందో అది ప్రజలకు ఉపయోగకరంగా ఉందా లేకపోతే అన్నెసెసరీ అంటారా? నెససరీ అన్నది విషయం కాదండి. నిజంగా ఏదైతే చెరువులను ఆక్రమించిండ్రో అక్కడ కూలగొట్టండి, వీ విల్ సపోర్ట్. ఇక లేకపోతే హైడ్రా వల్ల ఇప్పుడు ఎక్కడైతే ఆక్రమణ జరిగిందో అక్కడ కూలగొట్టండి. మీరు ఇది ఆక్రమణ కానీ ప్రహారీ గోడను కూలగొట్టడంలో అర్థమైంది అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇది ఆక్రమించింది కాదు కదా. ఇప్పుడు ఈ గోడను కూలగొట్టడం వల్ల లాభం ఏంది, కొట్టగొట్టడం వల్ల లాభం ఏంది అని నేను అడుగుతున్నా. ఇది కూలిపోవడం వల్ల ఏమన్నా వచ్చిందా ఇప్పుడు ఇవాళ రంగనాథ్ గారికి, హైడ్రాకి ఏమన్నా వచ్చిందా మీరు చెప్పండి. మీ దగ్గర అంటే సరి అయిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయా? అన్ని ఉన్నాయండి. డాక్యుమెంట్లు లేకుండా తను ఎప్పుడు ఉండాడు మల్లారెడ్డి గారు? హైడ్రా అధికారులు వచ్చినప్పుడు మీరు చెప్పారు మా దగ్గర అన్ని ఉన్నాయి, ఎందుకు కూలగొడుతున్నారు అని అడిగారు. పొద్దున్నేనండి, ఇది లేదు కదా, ఇది లేదు, అక్కడెక్కడో కూలగొడుతుంది అనుకున్నాం. కానీ మేము వచ్చి చూసేసరికి ఒక అర్ధగంటలో జరిగిన ధ్వంసం ఇది. ఎవరికి తెలియదు కదా. తెలిస్తే ఇదే పోరాటం అప్పుడే అక్కడ వాళ్ళతోనే చేస్తుంటాం కదా. ఎందుకు ఊరుకుంటాం మనం? ఇంత నష్టం జరుగుతున్నప్పుడు అయితే ఊరుకోం కదా. చాలా వరకు చెరువులు ఉన్న ప్లేస్ లో కుంటలు ఉన్న ప్లేసుల్లో కూల్చివేతలు ఎక్కువ శాతం చేస్తారు. మరి ఇక్కడ అట్లాంటి పరిస్థితులు కూడా ఏం కనబడతలేవు కదా, ఎందుకు కూల్చిర్రు అనుకోవచ్చు. ఎందుకు కూల్చిందనే నేను మళ్ళీ చెప్తున్నా నాన్న. ఇక్కడ కొంతమంది ముసి నవ్వులు విషం మరుగుతున్నది. వాళ్లకు ఏందంటే ఈ గోడ గులగొట్టి వాళ్ళకి ఏందంటే ఒక పైశాచిక ఆనందం పొందొచ్చు అనుకుంటుంది. ఇది ఒక చునకానందం వాళ్ళు. కానీ ఆయన తలుచుకుంటే 5 నిమిషాల్లో పెట్టగలడు. ఆయన మళ్ళీ పెడతాడు. కాకపోతే ఏంటంటే కాలనీ వాళ్ళందరం మేము ఒకటే చెప్తున్నాం, ఇది సఫర్ అవుతుంది మేమంతా కాబట్టి మేము ముందుకు వచ్చి తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాము, మద్దతు ఇస్తాము, ఆ తర్వాత మీరు పెట్టండి అని చెప్తున్నాను నేను. ఇంటెన్షన్ కి గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాదు కదా, హైదరాబాద్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉండే కదా. ఎందుకు లేదు? అట్లా లేనప్పుడు ఇది ఎట్లా కూలుతుందండి మరి? చెప్పండి. మీరే అన్నారు కదా, క్వశ్చన్ మీ దగ్గరనే ఉంది, ఆన్సర్ మీ దగ్గరనే ఉంది. మీరేం చెప్పిందంటే నాకు
చెరువు పరిసర ప్రాంతాల ఆక్రమణ అయిన వాటిని మాత్రమే కూలుస్తారు అన్నారు. ఇది చెరువులో ఉందా? FTL పరిధి కాదు. కానప్పుడు ఇది పోనీ దీనివల్ల ఎవరికైనా నష్టం ఉన్నదా? దీనివల్ల ఇక్కడి నుంచి పోవద్దు అని కానీ రావద్దు అని కానీ అందరు వస్తున్నారు పోతున్నారు. కాకపోతే సెక్యూరిటీకి చెప్పి పోవాలి. ఇవాళ ఒక YVR TV అని వచ్చింది అనుకుందాం. మీరు ఎవరు సార్ దేనికోసం పోతున్నారంటే మేము ఇంటర్వ్యూ చేయడానికి పోతున్నాం. ఏ ఇంటికి పోతున్నారు అని అడుగుతారు. శ్రీదేవి మేడం ఇంటికి పోతున్నాం అంటే అయితే పోండి అని చెప్తారు. అంతే కదా. ఇప్పుడు లేనప్పుడు ఏమైపోయింది? మీరు స్ట్రైట్గా ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. ఇప్పుడు మీరు ఎవరింటికైనా పోయి మైక్ పెట్టవచ్చు. అంటే ఇక్కడ సెక్యూర్ ప్లేస్ ఉందని ఫ్లాట్స్ తీసుకున్నారు అంతే కదా. సెక్యూరిటీ 100కు 200% ఉందండి. సెక్యూరిటీ సెక్యూరిటీ పర్పస్నే అందరు ఇక్కడ ఉంటున్నారు. దేవుడి మీద భారం వేసి మీరు నడవండి అంటారు కదా, అట్లా ఆయన మీద భారం వేసి నల్లమల్లారెడ్డి గారి మీద భారం వేసి మీరు ప్రతి ఒక్కరిని అడగండి. కాలనీలో ఉంటాయి మొత్తం ఎన్ని ఇండ్లు ఉంటాయి రాంబాబు? మొత్తము 100 అబౌవ్ ఉంటాయండి. 100. చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా చూసి? ఇట్లాంటి సిచ్యువేషన్ ఓకే, ఏం చెప్పదలుచుకున్నారు హైడ్రాక్ అంటే ఇట్లాంటి పరిణామాలతోటి? ఇది చేయడం అయితే కొంచెం మంచిగా లేదు పద్ధతి, అంతే. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? 2005 నుండి ఉంటున్నామండి ఇక్కడ. మాకు ఫుల్ సెక్యూరిటీ ఉంది. మా పిల్లలు కూడా ఇక్కడనే చదువుకున్నారు. ఈ నుండి అమెరికా అయ్యారు, ఇద్దరు సెటిల్ అయ్యారు. మాకే భయం లేదు, ఫుల్ సెక్యూరిటీ ఉంది, కాంపౌండ్ వాళ్ళు ఉంది అని మేము ఇక్కడ ప్లాట్ తీసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం. మరి ఇప్పుడు ఇట్లా చేస్తే గోడలు కొట్టయితే సెక్యూరిటీ లేదు కదా, మాకు భయమే కదా. ఎప్పటికీ మగవాళ్ళు ఇంట్లో ఉండరు కదా, జెంట్స్ ఇంట్లో ఉండరు కదా. మరి ఏటైనా టూర్లు వెళ్తారు, ఒంటరి ఆడవాళ్ళం ఇంట్లో ఉంటాం, అప్పుడు ఎవరు వచ్చి కాపాడతారండి? అంటే గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని కూడా సెక్యూర్ గవర్నమెంట్ ఉందండి, గవర్నమెంట్ ఉంది కానీ గోడలు కూల్చొద్దు కదా. అందరినీ ఖాళీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. మాట్లాడినాక ఇది అందరిని కూర్చోబెట్టి అందరి అభిప్రాయం తీసుకుంటే బాగుంటుంది. కానీ కొందరి అభిప్రాయం తీసుకొని కూల్చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా చూసారు ఇట్లాంటి సిచ్యువేషన్? నేను ఎప్పుడు చూడలేదండి, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. 2005 నుండి ఉంటున్నామంటే, ఇన్ని రోజుల కాంచి మాకు భయం లేకుండా ఉంటున్నామంటే చూడండి. ఇన్నేళ్ళ నుండి ఉంటున్నామంటే మాకు ఎంత సెక్యూరిటీ ఉండే వాటికినే ఉంటున్నాం. అంటే అక్రమాలు చేసి నిర్మాణాలు చేసుకున్న వాళ్ళు ఇళ్ళే కొడుతున్నాం, వాళ్ళ గోడలే కొడతాం తప్ప వేరే అన్ని ధృవపత్రాలు ఉన్న వాళ్ళని అసలు ఇల్లు టచ్ కూడా చేయమని హైడ్రా చెప్తుంది. ఆక్రమాలంటే ఇక్కడ ఎవరు ఆక్రమించుకోలే కదండి, కొనుక్కునే కదా, కష్టపడి రూపాయి కూడబెట్టి. వాల్ ఏంటది? ఆ ల్యాండ్ కొన్న ఆయన ప్రాపర్టీకి ఆయన పెట్టుకున్న వాల్. ఇప్పుడు ఇదనుకోండి, జస్ట్ ఇది ఒక హద్దు. వాళ్ళు కూడా వచ్చి మాతో చెప్పాలి కదా, మేడం దిస్ ఈస్ అన్అఫిషియల్, అది అన్అఫిషియల్, ఏదో మా కాలనీతో కూర్చొని మాట్లాడాలి కదా. కాదండి, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే గేట్ తీయాలి. అంత మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు డిస్ట్రాయ్ చేసుకోవాలి, మొత్తం పగలగొట్టి వెళ్ళిపోతారా? రంగనాథ్ గారు కూడా ఖాళీ వాళ్ళందరినీ సంప్రదించినాక చెయ్యాలి. కానీ ఒకే నలుగురు చెప్పంగానే తీయడం కాదు కదా. అది అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి అందరు పెట్టి ఏంది అని చెప్పాలి. అప్పుడు ఏమైతుందంటే ఈజ్ బెస్ట్ లీడర్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నల్లమల్లారెడ్డి ఒక నిజమైన నాయకుడు. ఆయన చూపించగలడు, చేయగలడు, చెప్పగలడు. ఎందుకంటే తన ఆన్సర్ మేమందరం అసలు ఒక నిమిషం పాటు ఏంటంటే కన్ను తెచ్చి మూసే లోపల అన్నట్టు ఆ పొద్దున వచ్చినప్పుడు ఎవరు చూడలేరు కదండి. మనకు తెలుస్తుందా వస్తున్నారు వీళ్ళు అని మనం అనుకోం కదా. అక్కడేదో అవుతుందంటే ఏందో అది చూసుకుంటాం, ఆ కాలనీ వాళ్ళకి సంబంధించింది. మనం పోం కదా, మన కాలనీ వరకే మనం మాట్లాడతాం. మేమందరం వచ్చేసరికి గోడలు కూలున్నాయి. ఈ విషయానికైతే అడగాలి కదా, మనం నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి. అది ప్రభుత్వమే కానివ్వండి, రంగనాథ్ గారి అనండి, హైడ్రా కానివ్వండి, ఏదైనా ఇక్కడ ప్రజలకు ఒక పరిపాలన అండి. ప్రజలందరూ ఏం చేసిండంటే ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకొని వచ్చినాం మనం. మంచిగా ఎందుకు చేసుకున్నాం? 10 ఏళ్ల పరిపాలనలో లోటుపాట్లు ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు, మంచిగా చేయొచ్చు, అంతకంటే గొప్పగా చేసి చూపించు. కానీ ఈ విధ్వంసం ఏంది? స్వరాష్ట్రమై తెలంగాణ సుభిక్షంగా ఉండాలని మనం అనుకున్నాం. ఈ దుర్భిక్షం ఏంది? గోడలు వలకు కొట్టుకొని ఇంటింటి గోడలు, కాలనీ గోడలు పగిలితే ఇదేమన్నా అందమా? మంచిగా ఉంటుందా? చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఇట్లాంటివి జరగడం వల్ల హైదరాబాద్ గ్రాఫ్ పెరిగే ఏమన్నా అవకాశాలు ఉంటాయా? గ్రాఫ్ పెరుగుతుంది అనుకుంటుందా? గ్రాఫ్ తగ్గుతుంది అనుకుంటుందా మీరు? ఇక్కడ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక బాబు ఇప్పుడే పేపర్లో చూసిన నేను, రియల్ ఎస్టేట్ సరిగ్గా నడవక రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయి ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాలంటే భయపడతారండి, మనం కొనుక్కోవాలంటే భయపడతాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఈ స్థాయికి వచ్చిండు. మరి ఆయనకు అవగాహన నుండి కూడా ఇట్లా చేస్తున్నాడు, ఎట్లా చూడొచ్చు ఈ విషయం? అది ఒకటండి. ఇప్పుడు తన పరిపాలన సరిగ్గా లేదు అని కాదు,
నిజంగా మీరు చేయదలుచుకుంటే జెన్యున్గా ఎక్కడైతే ఆక్రమిత ప్రదేశాలు ఉన్నాయో అక్కడ పోయి మీ జులుం తప్పకుండా చూపించండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఎక్కడ రక్షణతోనున్న ఒక కాలనీలా తప్పకుండా నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను చెప్తా, రేవంత్ రెడ్డి గారు మా పక్క ఊరేనండి, మాడుగుల పక్కన మాది సిరిసనగాళ్ళ విలేజ్, వాళ్ళది మాడుగుల విలేజ్. నేను పోయి చెప్తే ఇనేంత మనిషే, తనకు ప్రతి ఒక్క విషయం తెలుసు. నేను పోయి అడుగుతా, ఏమని మీరు ఇది కూలగొట్టమని చెప్పిండ్రా రంగనాథ్ గారికి? ఈ కాలనీలో ఉన్న ప్రజలను కష్టపెట్టమని చెప్పిండ్రా? మీరు ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఆడబిడ్డలను కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్నోళ్ళు చేయాల్సిన పనేనా అని చెప్పి మేము కాలనీ వాళ్ళందరం పోయి అడగాలనుకుంటున్నాం. టైం తీసుకుంటున్నా, నేను పోయి తప్పకుండా క్వశ్చన్ చేస్తా. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వాన్ని కావచ్చు, హైడ్రా అధికారులను మళ్ళీ మీరు కలిసే ప్రయత్నం అని చేసారు? లేదు, ఇప్పుడు వెళ్తాం. రేపు మీటింగ్ ఉంది కదా నాన్న, సండే మార్నింగ్ మీటింగ్ ఉంది. అందరము మల్లారెడ్డి గారిని మేము చర్చిస్తాం. ఏమని, ఇది లేకపోవడం వల్ల, గోడ ప్రహారీ దర్వాజా లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతాయి భవిష్యత్తులో. ఇవన్నీ పోవాలంటే మీరు మా ఇంట ఉండి మీరు హైడ్రాకి రావాలి, మా గోడ మాకు పెట్టేదాకా మేము అందరం పోరాడతాం, మేము ఎన్నుకుంటామని మేము చెప్తాం. తప్పకుండా హైడ్రా రంగనాథ్ గారిని తప్పకుండా కలుస్తాం, మేమంతా తప్పకుండా కలుస్తామండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే కూల్చివేతలు చేస్తామో దాన్ని ఎవరైతే ఆక్రమించి కట్టుకున్నారో వాళ్ళే తీసేసుకోవాలి, వాళ్ళే పూర్తి బాధ్యత, లేకుంటే ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద పెనాల్టీ ఇస్తామని కూడా హైడ్రా చెప్పింది. మరి ఇక్కడ వాస్తవం ఇక్కడ చూస్తేనే సిచ్యువేషన్ చూస్తే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తేనైతే హైడ్రా మిస్టేక్ ఉన్నదని చెప్తున్నారు. మరి హైడ్రా ఇప్పుడు 1 వీక్ అయింది, ఇప్పటి వరకు కూడా క్లీన్ చేయలేదు, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ కూడా చేయలేదు. మేము పోతాం కదండి, ఇప్పుడు రేపు మీటింగ్ అయిన తర్వాత వెళ్తాం, హైడ్రాకు ఒక వినతి పత్రం ఇస్తాం. మల్లారెడ్డి అనే అక్కడ క్లియర్గా చెప్తారు, ఈ గోడకు, ఈ ప్రహారీ గోడకు, ఈ పెద్ద గేట్లకు దీనికి సంబంధించిన విషయము ఇది ఆక్రమిత ప్రదేశం కాదు, ఇది ఒక కాలనీకి రక్షణగా ఉన్న ప్రదేశం అని చెప్తారు. చెప్పిన తర్వాత రంగనాథ్ గారు ఏమి యాక్షన్ తీసుకుంటారని, నిజంగా మన తప్పు ఉన్నదా అక్కడే తెలుస్తుంది కదండి. లేదు అంటే కనుక మళ్ళీ వాళ్ళు ఏం చేయాలంటే ఇదంతా క్లీన్ చేయాలి, మళ్ళీ గోడ పెట్టాలి, అది వాళ్ళ బాధ్యత. మనం కోర్టుకు కూడా పోయినాము, కోర్టు నుంచి కూడా డిసైడ్ అవుతుంది. ఐదర్ దట్, అదే మేము దాని మీద అయినా ఆధారపడి ఉన్నాము. కూల్చివేతల సమయంలో ఎంతమంది మ్యాన్ పవర్ యూజ్ చేసారు, ఎన్ని మిషనరీస్ యూజ్ చేసారు? ఇక్కడ ఒక 3 వచ్చినాయి అనుకుంటా కదా రాంబాబు, 3 5 5-10 వచ్చినాయట. మళ్ళీ పోలీస్ ప్రొటెక్షన్ ఒక 500 మంది. దేనికండి ఇది? మీరు ప్రజలను కాపాడాల్సిన పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తారా? ఇదా పద్ధతి, పోలీస్ వ్యవస్థ పద్ధతి? మీరు పోలీస్ అనేది వీళ్ళందరికీ భద్రత ఇస్తాము, అరే ఫెండ్రీ పోలీసింగ్ అన్నట్టు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నారండి. పోలీసులు అంటే వాళ్ళు ఎక్కడ కూడా ఏదైనా నష్టం జరిగినట్టు మీకు వచ్చిందా నోటీసులా? చెప్పండి. కేసీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ మొత్తం కూడా ధ్వంసం చేసిండు, నేను వచ్చినాక దాన్ని మళ్ళీ నిర్మిస్తున్నాను రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మనం మాటలు ఉందో చెప్పుకోవచ్చండి. ఎవరిని అడిగినా, మూలకున్న ముసలమ్మని అడిగినా ఏది విధ్వంసము ఏది అభివృద్ధి అనేది కళ్ళకు గట్టినట్టు చెప్తారు. నిన్న కాంగ్రెస్ పోల్ జరిగినప్పుడు ఎన్నొచ్చినాయి, గడిల పాలన అన్నాడు, ఫామ్ హౌస్ పాలన అన్నాడు, ప్రజాపాలన అన్నాడు. ప్రజాపాలనకి ఎన్నోట్లు వచ్చినాయి చూడండి, గడిల పాలనకి ఎన్ని వచ్చినాయో చూడండి, చూసి చెప్పండి. మీకే తెలుసు కదా అది. గ్రాఫ్ ఎంత వచ్చిందన్నది చూడండి మీరు. అంటే సిటిజన్స్ అంతా సాటిస్ఫైడ్గా లేరంటారు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది, ప్రజలు కూడా శాంతియుతంగా మంచి స్వేచ్ఛగా బతుకుతున్నారు. ఒకటి విషయం నాన్న, ఇప్పుడు ప్రభుత్వం అనేది మనల్ని కాపాడేది. ప్రభుత్వం ముచ్చట మాట్లాడొద్దంటే అది అన్ఎడ్యుకేటెడ్ అవుతుంది. ప్రభుత్వము మనల్ని రక్షిస్తుంది, పంపింది ప్రభుత్వం. కాబట్టి హైడ్రా అనే దాన్ని ఈ విధ్వంసం గురించి మనం బాధపడుతున్నాం. ఎవరిని అడగాలి? మనకెవరు ఈ రాష్ట్రానికి పెద్ద? ముఖ్యమంత్రి గారిని అడుగుతాం, అంతే కదా. వీళ్ళకి రక్షణ కల్పించండి, దీంట్లో తప్పులు ఏమున్నాయో, అన్యాయాలు ఏమున్నాయో చూడండి, మళ్ళీ గోడ పెట్టండి, గేటు పెట్టండి అని తప్పకుండా చెప్తాం. మనం స్పెషల్లీ తీసుకున్నది ఏంటంటే సీనియర్ సిటిజన్ ఒకళ్ళని జనరల్లీ వాళ్ళు అమెరికాలో ఇక్కడ కన్నా పిల్లలు ఏంటంటే తల్లిదండ్రుల కోసం, సేఫ్టీ కోసం ఇక్కడ మంచి ఎవ్వరు రావడానికి కూడా వీలు లేకుండా, దొంగతనాలు కాకుండా, ఏది కాకుండా మంచిగా ఉండడానికి ఈ వాల్ కట్టిరు. ఈ వాళ్ళతో కట్టేమో ఈ మల్లారెడ్డి సార్ ఏదో తీసుకుపోతారని కాదు, ఇదంతా వాళ్ళ సార్థకం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళేమో అమెరికాలో ఉన్నారు, చాలా మందికి ఉన్న వాళ్ళు, వాళ్ళ ప్లాట్లు వీళ్ళు ఆక్యుపై చేసి మళ్ళీ అమ్ముకుందామని ఆ విధంగా ఆలోచించుకొని ఇవంతా స్వార్థంతో చూసింది అంతే. దీని వెనక కూడా పెద్ద పొలిటికల్ అది ఉన్నట్టున్నది. ఇది మెయిన్ యాక్చువల్ కావాల్సింది ఏంటంటే పొలిటికల్ వాళ్ళే చేసింది అంతా. కన్సర్న్ ఇలాంటి ఎన్నో ఉన్నాయి మళ్ళీ హైదరాబాద్లో, చాలా ఉన్నాయి. అక్కడ పోనీ ఉప్పల దగ్గర ఎంత కాకపోయి చేసారు, మొత్తం చెరువులు అవన్నీ, వాటిని కూలగొట్టారు వీళ్ళకు. అంటే హైదరాబాద్ మహానగరంలో చాలా వరకు కూడా ఆక్యుపై జరిగినాయి. అంటే ఇది అంటే ప్రైవేట్ ల్యాండ్ పర్టికులర్ గా చూస్తున్నారు కదా, అది ఎక్కడ పెద్ద గచ్చిబౌల్ దగ్గర, అది ఎంత పెద్ద వాళ్ళ పక్కనే మొత్తం ల్యాండ్ ఆక్యుపై చేసి కట్టారు. పెద్ద అమ్మాయి వాళ్ళు వాళ్ళని ఎందుకు కొలుతారు? వాళ్ళని కూడా కూల్చాలి కదా. ఇక్కడ అనవసరంగా ఇక్కడ ఏం లేని దాన్ని కొంతమంది స్వార్థం కోసం చేసింది అంతే.
కొంతమంది తన స్వార్థం వాళ్ళ అంటే బెనిఫిట్ కోసం కొంతమంది స్వార్థం కోసం చేస్తే హైడ్రా ఇన్వాల్వ్మెంట్ ఎందుకైతే హైడ్రాకి ఏం అవసరం? వెనక పొలిటికల్ ఉందని చెప్తున్నాం కదా, ఎవరో పొలిటికల్ ఉన్నారు స్ట్రాంగ్ గా, డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేదు కావచ్చు, డబ్బుల కోసం చేస్తున్నారు అంతే, ఇది వేరే ఉద్దేశం కాదు. ఇది మంచిగా ఉన్న కాలనీ నాశనం చేసి ఇప్పుడు ఎవరు వాళ్ళు ఒక్కొక్కరు పాపం ఎవరు ఉండలేకపోతున్నారు. నిన్న కూడా ఒక అడవి పంది వచ్చిందంట, అందరు భయపడతా ఉన్నారు. ఎవరు సేఫ్టీ ఇస్తారు? ఈ నైట్ ఇస్తారు? ఎప్పుడు వచ్చి ఉంటారా పోలీసులు? ఎప్పటికి ఉంటారు పోలీసులు? కాపాడతారు అంటారు, పోలీసులు వచ్చి ఉంటారా? ఇప్పుడు మనం అప్లికేషన్ ఇస్తే వాళ్ళు ఎప్పుడు రానే రారు, దగ్గర పోయి 100 సార్లు కన్నా రారు ప్రజల దగ్గరికి, వాళ్ళు ఏం కాపాడతారు అలాంటి వాళ్ళు? ఇప్పుడు అంటే ఇది డిమాలిష్ చేసే ముందట నోటీసులు ఏమన్నా ప్రొవైడ్ చేసారా మీకు ఏమన్నా? అది మా నోటీస్ అంటే వచ్చి ఎంక్వైరీ చేసిపోయినారు, తర్వాత మళ్ళీ పిలుస్తామన్నట్టు, ఇక తర్వాత ఏమైందో తెలియదు మాకు, అది మాకు తెలియదు. మేమంటే ఇంకా ఎక్కువ ఉన్నాం కాబట్టి ఇక్కడ మేము నమ్మి మంచిగా, అందుకోసం ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్నాం, సేఫ్టీగా ఉంటాయి, మంచిగా ఉంటుందని. అలాంటిది ఇప్పుడు అంతా ఎవరు పడితే వాడు వచ్చి పోతుంది, నుంచి చూడ జనాలు కూడా విపరీతంగా ఎవడొస్తుండే ఎవడు పోతుండే, ఏ సెక్యూరిటీ లేకుండా అయిపోయింది టోటల్లీ పబ్లిక్. ఇది సీనియర్ సిటిజన్స్ వాళ్ళకైతే చాలా డేంజరస్గా అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందనే భయంతో ఉన్నారు అందరు. హైడ్రా అంటే చాలా వరకు చెరువులకు సంబంధించిన బఫర్ జోన్ కావచ్చు, లేదా FTL ఉన్న పరిస్థితులలో కూల్చి వేస్తారు. చాలా ఉన్నాయి, ముందు వాటిని కలవండి, చాలా మందికి లాభం అవుతుంది అది. అక్కడ చాలా మందికి ఎంతో మందిని అది చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఆక్పైల్ చేసి ఇప్పుడు గుర్తునే ఉన్నారు. రామంతపూర్ చూడండి, మొత్తం చెరువు పోయింది ఉన్నది అక్కడ, దాన్ని చేయండి, చెయ్యి, మీకు అంత ధైర్యం ఉంటే. అక్కడ చేయలేరు. పర్టికులర్ డాక్యుమెంటేషన్ ఏమైనా ఉన్నదా, లేకపోతే ఏమన్నా ఆక్యుపై చేసి ఏమన్నా కట్టిన పరిస్థితి? ఆక్యుపై చేసేది ఏం లేదు, అది ఆక్యుపై ఉంటే ఎప్పుడో కూలగొట్టేవాళ్ళు కదా, ఆక్యుపై ఉంటే ఎప్పుడు తీసేసేవాళ్ళు. అది ఆక్యుపై అన్నది ఏం లేదు, ఒక ఓన్లీ వాల్ కట్టిరు, అది ఆ వాల్ ఎందుకు సెక్యూరిటీ కోసం కట్టమన్నారు, అంత అసోసియేషన్ కట్టమన్నారు, కట్టిరు వాళ్ళు. దానికి దీన్ని ఇప్పుడు అంత పెద్ద రసభ చేసి దీన్ని కూలగొట్టి ఇంతమందిని తీసుకొచ్చి నిజంగా తీసే ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం సేఫ్టీ లేదు. ఇక ఇప్పుడు అంతా వాళ్ళందరూ ఒక్కరు చక్కగా నిద్రపోతలేరు పాపం మొత్తం కాలనీలో. ఈ కమ్యూనిటీలో ఎన్ని ఇండ్లు ఉండొచ్చు మొత్తం మీద? దాదాపు ఇప్పటికైతే 100-150 ఇండ్లు ఉన్నాయి, 100 ఇండ్ల వరకు ఉంటాయి. ఇక 100 మంది కూడా అంటే 100 ఇండ్ల వరకు కూడా పూర్తి మొత్తంలో భయపడకుండా ఉండాలి. అంతకుముందు మంచి సేఫ్టీ ఉంది, ఎన్నో ఫ్లాట్లు ఉన్నాయి కదా పాపం, చాలా మంది నమ్ముకొని ఇప్పుడు బయట ఉన్నారండి, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియా ఉన్నారు, కెనడాలో ఉన్నారు, ఇక్కడ అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొని పెట్టారు, వాళ్ళకు కూడా ఇప్పుడు రేపు వీళ్ళంతా బ్రోకర్స్ వీళ్ళకి అదానికోసం చూస్తున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే బ్రోకర్స్ దే వాంట్ టు ఆక్యుపై మా డబుల్ రిజిస్ట్రేషన్ చేసి దొంగ సర్టిఫికేట్లు పుట్టించి చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నో బడీ కెన్ ఆస్, ఎవడు వచ్చినా కానీ హైదరాబాద్ ని మహానగరంగా విశ్వనగరంగా తీర్చిద్దామని రేవంత్ రెడ్డి అక్కడ చెప్తున్నాడు. మరో పక్క చూసుకుంటే ఇక్కడ అనట్లేదండి, అంటే ఇక్కడ కూల్చివేస్తున్నారని మీరు చెప్తున్నారు. ఇట్లాంటి సమయంలో కొత్త వ్యక్తులు వచ్చి ఇక్కడ ఫ్లాట్స్ కొనుక్కునే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు అందరు భయపడతారు. ఇప్పుడు ఇక ఇన్ని రోజులు అంటే ఏదో సేఫ్టీ ఉండే, అందుకే కొన్నారు. మేము రాత్రి హాయిగా నిద్రపోయినాం అక్కడ ఉన్నా అని. ఇప్పుడు కొనాలంటే భయం, ఎవడొచ్చి మళ్ళీ కూడా ఆక్యుపై చేస్తారు, ఎవడొచ్చి రాత్రి గోడలు చెప్తుంది తెలియదు. ఇప్పుడు ఏం నో అబ్జెక్షన్. ఇక అంటే కూల్చివేసే సమయంలో మీరు వచ్చి వాళ్ళని ఆపే ప్రయత్నం ఏమైనా చేసినా? మా దగ్గర అన్ని డాక్యుమెంటేషన్ ఉంది. మంది పోలీస్ బలగంతో వచ్చినాక ఏం ఆపుతారు? ఎంతమంది పోలీసు? చాలా మంది వచ్చారంట, మేము లేనప్పుడు అక్కడ వేరే దగ్గర గుజరాత్లో అంతా చాలా మంది వచ్చారట, చాలా మంది పెద్ద పోస్తోటి వచ్చారంట. ప్రైవేట్ ల్యాండ్ ఇట్లా కూలగొట్టడము ఇది ఏదైతే ఉందో చాలా తప్పు పని చేసిండ్రో వాళ్ళు. మళ్ళీ ఏ ఉద్దేశంతో చేసిండ్రో ఏమున్నదో వాళ్ళ మైండ్లో. కొందరు ఏదైతే ఉందో దుష్టశక్తులు ఇట్లా చేయడానికి కారణం అయిపోయింది మధ్యలో. అంతేగాని అందరికి మంచి కాలనీ మంచిగా ఉంటున్నాము, గేట్ పెట్టుకున్నాము, అది చేసుకుంటున్నాము. గేట్ అందరికి ఉపయోగానికి ఉన్నది, ఎవరితోటి అది చేయడానికి కాదు కదా, ఇక్కడ ఎవరో చేస్తున్నారని కాదు కదా. ఇక మల్లారెడ్డి గారి ఇల్లు అక్కడ ఉంటుంది, ఇక్కడ ఇవన్నీ ప్లాట్లు లేఅవుట్ ఇవి ఉన్నాయి, అందరం ఉన్నాం. లోపల ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కూడా ఆల్రెడీ కట్టిండ్రు. వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఉంటుండే, డే అండ్ నైట్ అది ఉండే, వాచ్మెన్లు ఉండేరు వీళ్ళకు. వీళ్ళ శాలరీస్ కూడా ఇక్కడ అసోసియేషనే మెయింటైన్ చేస్తున్నాము. గ్రామ పంచాయతీ కలిసింది, స్ట్రీట్ లైట్స్ పెట్టిండ్రు, అన్నిటికీ రక్షణ ఉన్నది. అది పర్మిషన్ లేకుండా కట్టిండ్రు. అది ఇవన్నీ కట్టి ఇప్పుడు కట్టినే కాదు కదా, 25-30 ఏళ్ళకి వెళ్ళి కట్టుకుంటూ వస్తున్నది, ఒకనాటి కాదు. అది వీళ్ళు మధ్య కొనుక్కున్న వాళ్ళు, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు మధ్యలో కొనుక్కున్న వాళ్ళు, అది ఉన్న వాళ్ళు రకరకాలు ఉన్నారు అందులో. అది కాదు కదా, ఇక్కడ ఎవరన్నా రోడ్డునో లేకుంటే గవర్నమెంట్ ల్యాండ్నో ఆక్యుపై చేసినప్పుడు నువ్వు ప్రత్యేకంగా కూలగొట్టినావు అంటే దానిలో ఏదైనా అర్థం ఉంటుంది. కానీ అది కూడా టైము లిమిటేషన్ కొన్ని సంవత్సరాలు ఉంటే వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. అదే చేయకుండా రీజన్ ఏం చెప్తున్నారు హైడ్రా అధికారులు ఎందుకు కూల్చివేస్తారని మీరు అడిగినప్పుడు? వాళ్ళు ఏదైతుందో మేము అన్ని పరిశీలించినాము, మీరు పర్మిషన్ లేకుండా కట్టుకున్నారు అందుకని కూలగొడుతున్నాం అని అంటారు. ఆ రోజు అది ప్రతి ఇంటికి పర్మిషన్ ఉండేది, ఈ రోడ్లకి పెట్టుకునే దానికి సపరేట్ పర్మిషన్ అంటూ ఏముండదు కదా. కాంపౌండ్ దానికి గ్రామ పంచాయతీ లేఅవుట్, అప్పుడు గ్రామ పంచాయతీలు పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సర్పంచులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, వార్డు మెంబర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందులో కలిసిపోయింది, అంతేగాని అది లేదు కదా.
ఈ చేయడం అయితే వచ్చేసి ఇట్లా కూలగొట్టి అది చేస్తుంటే చూస్తే ఏర్పడుతుంది కదా ఏమేమైంది, ఎక్కడుంది, ఏదో నిజంగానే ఏదైనా ప్లాట్ వెళ్ళింది 10 మంది ఇళ్ళకు స్థలాలు ఇస్తున్నారు, పేదలకు అది అవుతున్నది, ఆక్యుపై చేసిండ్రు, అది ఉన్నది అంటే దానిలో ఏదైనా అర్థం ఉన్నది. అదేది లేకుంటే ఇట్లా చేయడం ఏదైతుందో ఇట్లాంటి చర్యలు ప్రజలకు మంచిది చేసేది కాదు, దేశానికి కూడా మంచిది కాదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఇది భవిష్యత్తులో కూడా ఎట్లాంటి ఇటు చేయకూడదని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకెక్కడ కూడా కావద్దని మేము కూడా ఇక్కడ వీటి మీద డ్యామేజ్ కేసు ఫైల్ చేయడం కానీ అవన్నీ విషయం న్యాయ నిపుణులతో ఆలోచిస్తున్నాము ఎట్లా చేయాలి ఏంది అనేది. అంతకుముందు కూడా పర్మిషన్స్ విషయంలో, తర్వాత ఈ లేఅవుట్స్ విషయంలో కంటే 2-3 సార్లు కోర్టుకు కూడా సబ్మిట్ పోవాల్సి వచ్చింది. అప్పుడు పోతే కూడా కోర్టు ఆర్డర్లు ఇచ్చింది అనుకూలంగానే. మళ్ళీ ఇప్పుడు లేఅవుట్ ఏది బెటర్మెంట్ ఛార్జెస్ అవన్నీ కట్టడం మీద అవసరం లేదని ఇచ్చేసింది. ఇప్పుడు ఎవరు ఇల్లు కట్టినా లోపల ఏదో పర్మిషన్ తీసుకుని ఇల్లు కడుతున్నారు. అది ఉన్నాయి. కొంతమంది పర్మిషన్ వైలేట్ చేసి కడితే కూడా వాళ్ళ మీద వైలేట్ చేసి కట్టినని చెప్పడం జరిగింది. అట్లాంటి వాళ్ళు వైలేట్ చేసి అది చేసిన వాళ్ళందరూ వాళ్ళకు గ్రూప్ అయిపోయి ఇదంతా తప్పుడు ప్రచారం చేసి లేంది చేసి ఇవన్నీ చేసి వాళ్ళు అది చేయడము అనేది ఏదైతుందో ఎవరు కూడా అంటే మనుషులు అంటూ లెవెలు ఇంగిత జ్ఞానం ఉన్న లెవెలు సహించేది కాదు ఇది. అట్లాంటిది అది ఆ భవిష్యత్తులో అన్నిటికీ ఆ దేవుడే చూస్తాడు. వాళ్ళను తప్పు చేసిన వాళ్ళని వాళ్ళని శిక్షిస్తాడు. మేము కూడా అందరం కలిసి కార్యాచరణ ఆలోచించుకొని అది చేసుకుంటాము అని అనుకుంటూనే ఉన్నాము. దాని మీద అదేం చేయడము ఏంది వాళ్ళకు అంటే ఈ కూల్చివేతకు కారణమైన ఇక్కడి వ్యక్తులకు మాకు ప్రభుత్వం మీద అని కానీ వాళ్ళ మీద అని కాదు మాకు కక్ష సాధింపు అంటూ అదేం లేదు. ఏదో వాళ్ళు చేసిండ్రు జరిగింది అది ఉంది. బట్ ఇక్కడ కొంతమంది తప్పుడు ప్రచారం చేసి తప్పులు చేసుడుతో అది అయిపోయింది. దీ కూల్చివేత కారణమైన వాళ్ళతోటి వాళ్ళందరికీ ఏదైతే ఉందో అది పిండ ప్రదానం చేస్తాము, వాళ్ళందరికీ అది చేస్తాము. 11 దినం సెలబ్రేషన్ కూడా చేద్దామని అనుకుంటున్నాం. వాళ్ళందరూ మనుషులు కాదు, అందరూ చచ్చిపోయిన వాళ్ళే. వాళ్ళకు పిండ ప్రదానం చేసేసి అది చేసేద్దామని అనుకుంటున్నాము. వాళ్ళు భవిష్యత్తులో ఏదైతుందో స్వర్గానికి పోతారా నరకానికి పోతారా అనేది అందరికీ తెలుస్తుంది. అది ఉంటుంది. వాళ్ళు ఎవరైనా కానీ ముందు చెప్పి ఇక్కడ మీటింగ్లో మాట్లాడి కానీ చెప్పి కానీ అది చేసేది ఉండాలి కదా. వాళ్ళ స్వార్థం కోసము స్వార్థ ప్రయోజనాల కోసం చేయడము అది ఉండడము వాటి దాని మీద అట్లాంటివన్నీ జరిగిపోయినాయి. ఇక్కడ వాస్తవంగా ఏదైనా వేరే ఇక్కడ కాలనీలలో ఎక్కడైనా ఉంటే అక్కడ పోయి చేసుకొని, కానీ ఇక్కడ లేని కాడ చేయడం అనేది అవసరం లేని విషయము. అది రోడ్డు ఏదన్నా రోడ్డుకు ఇప్పుడు గేట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ తీసేస్తే మంచిగుండు. కానీ ఇండ్ల పక్క మొత్తమే గోడలు తీసేస్తే ఇప్పుడు కుక్కలు వస్తున్నాయి, తర్వాత పందులు వస్తున్నాయి, పాములు వస్తాయి. ఇక అన్సోషల్ ఎలిమెంట్స్ ఇప్పటికే మా కాలనీలో పార్కులలో ఒకరు సీసాలు పట్టుకొని వస్తారు, ఒకరు పిల్లలు పట్టుకొని వస్తారు. ఏం చెప్పాలి చెప్పండి. కనీసం అడిగన్నా కూలగొడితే అయిపో. అది సమస్య. అంటే ఇప్పుడు అక్కడ దానికి సంబంధించిన ఆ కాలనీలో నోటీసులు ఏమి ఇవ్వలేదంట హైడ్రా అధికారులు. మీకు ఏమైనా నోటీసులు ఏమైనా ఇచ్చిరా కూలగొట్టే ముందట? ఇచ్చిందా ఏమన్నా నోటి కూలగొట్టే ముందు? ఏమి ఇవ్వలేదట సార్. సూపర్వైజరు ఏమి ఇవ్వలేదట. ఇక దీన్ని చూసింది ఏంటంటే దానికి కంటిన్యూషన్లో కొట్టేసాడు అంతే. ఎందుకు కూలగొట్టిరు అంటారు? హైడ్రాకి సంబంధించి ఇక్కడ కూల్చివేతలు ఎందుకు చేసినని మీరు భావిస్తున్నారు? ఏం భావించినంటే సార్, వీళ్ళేదో ఇర్రెగ్యులర్గా కట్టిండ్లు, ఎప్పుడో కట్టిండ్లు, అందరికి ఇబ్బంది ఉన్నది అన్నట్టుగా అదే దూరంలో అక్కడ దూరంలోనే ఇక్కడ చేసినాం. అంతకు తప్పితే ఇక్కడ ఏం లేదు. అక్కడ గేట్ తీయమన్నాం, తీసినాం అక్కడ గేటు. ఆ గేట్ను కూడా కూలగొట్టి ఇప్పుడు మొత్తం గేట్ను తీసి ఆ రెక్కలు కూడా లేకుండా చేసినాం సార్. కనీసం మళ్ళా పెట్టుకోకుండా. ఇప్పుడు వాళ్ళు రోడ్డుకి గేటు, ఇప్పుడు రోడ్డు ఉన్న కాడ గేట్ ఉండాలి కదా. సరే గేట్ అంతా తీసేస్తే వాళ్ళకి అక్కర రాకుండా చేసాను, గోడలు అక్కర రాకుండా చేసాను. మళ్ళీ పెట్టుకోవాలంటే బోల్డని పైసలు అవుతాయి. ఇది కదా ఇప్పుడు సేఫ్టీ లేకుండా చేసి పడేసాడు జనానికి. అంటే పక్కనే ఫారెస్ట్ ఉంది కదా, ఫారెస్ట్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎనిమల్స్ ఉంటాయో అవన్నీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎక్కువ ఒక్క ఎనిమల్సే కాదు, ఏం చెప్పాలి నోటితోటి. పావులు, కుక్కలు, అడవి పందులు, తర్వాత సంబంధం లేని వ్యక్తులు కూడా వచ్చి ఇదేంటంటే అరే రోడ్డు ఉన్నది మేము వచ్చినాము మీరేమలయ్యా అంటారు. అంటే ఒక కాలనీకి సేఫ్టీ లేకుండా పోయింది, రాత్రిపూట నిద్ర లేకుండా ఉన్నారు. అది పరిస్థితి. కనుక కనీసం రోడ్లు విడిచిపెట్టినా పర్వాలేదు, కానీ
గోడ కట్టేదానికి పర్మిషన్ ఇవ్వాలి. అన్ని అనుమతులు ఉన్న నిర్మాణాలను మేము అసలే ముట్టుకోని హైడ్రా చెప్తుంది కదా. మరి ఇప్పుడు ఇది ఈ గోడ కూడా కొట్టిల్లు, ఇది అక్రమం అని చెప్పి ఏమైనా నోటీస్ ఇచ్చిందా చెప్పండి. ఇటు కూడా కొట్టిళ్ళు, ఇప్పుడు రోడ్లు లేని కాడ కూడా కూడా కొట్టిళ్ళు. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఈ కాలనీకి వచ్చిన తర్వాత బేసిక్ ఐడియా ఆఫ్ కమింగ్ ఓవర్ టు దిస్ కాలనీ ఈస్ వీఆర్ హ్యావింగ్ సెక్యూరిటీ ఉన్నది. మా సీనియర్ సిటిజన్స్కి కంఫర్టబుల్గా హెల్దీ కండిషన్స్లో ఉంటుందని చెప్పని వేరే ఇతర నైబర్స్కి ఎవరికి ఇబ్బందులు లేకుండా మేము వీ వాంటెడ్ టు లీడ్ ఏ పీస్ఫుల్ లైఫ్ హియర్. ఆ పర్పస్తో ఇక్కడికి వచ్చాము. ఎట్ ప్రజెంట్ ఎవరు కంప్లైంట్స్ చేశారనేది కూడా మాకు తెలియదు. మా దగ్గరికి వచ్చి ఇదిగో మాకు ఇబ్బంది అని లేదు. మాకు 2 గేట్లు ఉన్నాయి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. అది బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ చేసి ఉంచాము. మన హైడ్రా నుంచి కమిషనర్ గారు వచ్చినప్పుడు 2 రోడ్లు చూపించాము. ఈజ్ పర్ఫెక్ట్లీ సాటిస్ఫైడ్ విత్ దట్. చేసిన తర్వాత ఓకే, మీరు ఇంకోళ్ళకి ప్రాబ్లం చేయనంత వరకు మాకేం ఇబ్బంది లేదండి అన్నారు. వీఆర్ ఆల్సో హ్యాపీ దట్. సడన్గా 23rd ఏదో మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్ మా వాళ్ళు కూడా వెళ్ళారు. 25th వచ్చి స్టార్ట్ చేసి దే హ్యావ్ స్టార్టెడ్ డిస్మాంట్లింగ్. వీఆర్ క్వైట్ హెల్ప్లెస్. ఏం చేయాలో అర్థం కాక ఏంటి ఇది మా సిచ్యుయేషన్ అని చెప్పి అనుకోవటానికి. దిస్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఎవరిని హ్యాండిల్ చేయాలి, ఎవరిని అప్రోచ్ చేయాలనేది కూడా తెలియని పరిస్థితిలోను. మేజర్ ఈ వాల్ ఉన్నది పర్పస్ కూడాను టు గెట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది యానిమల్స్, బికాజ్ అవర్ కాలనీ ఈజ్ సో ఓవరాల్ సరౌండెడ్ బై ది ఫారెస్ట్. దట్ ఈస్ ది బేసిక్ రీజన్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ the people to cooperate with us and help us. ఇన్ని రోజులు మంచిగా గేట్ అంతా ఉండండి. నేను మా హస్బెండ్ ఇద్దరం వర్కింగ్. నాకు ఒక ఆడపిల్ల ఉంది, చిన్న పిల్లడు ఇక్కడే ఉన్నాడు బాబు. ఎటు పడితే అటు పరిగెడతాడు. ఒక 2 నిమిషాలు ఇట్లా చూడకపోతేనే వెళ్ళిపోతాడు. అట్లాంటిది ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి మస్తు వెహికల్స్ ఎవరు పడితే వాళ్ళు, ఇంతకుముందు ఎప్పుడు లేనిది ఫిష్ అమ్మడానికి వస్తున్నారు. అదేంటి అల్లం ఎల్లిగడ్డ ఎవ్వరు పడితే వాళ్ళు వస్తున్నారు. నిన్న ఒక అతను మా బాబుని వస్తావా బండి మీద అని అడుగుతున్నాడు. ఫార్చునేట్గా మా మదర్ ఇన్లా ఉన్నారు అక్కడ, ఆమె ఉన్నది కాబట్టి లేదు, లేకుంటే వాడు వెళ్ళిపోయేవాడు. ఇక్కడే వెనకలే ఉన్నాడు. 2 years జస్ట్ అడుగుతున్నాడు. లిటరల్గా అతను ఎవరో తెలియదు, అడుగుతున్నారు. వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? అయినా ఇప్పుడు ఒకవేళ రోడ్డుకు అడ్డం ఉంటే రోడ్స్ ఈ గోడలు ఓకే, వాళ్ళ గవర్నమెంట్ దాన్ని తీసేశారు, కానీ గేట్లు ఏం చేసాయి వాళ్ళకి? గేటు కంపల్సరీ కదా. మాకు రీసెంట్గా 1 month కూడా కాలేదు, అడవి పంది వచ్చింది. ఈ వీళ్ళే ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు, వీళ్ళకి అటాక్ చేసింది. వాళ్ళు లేకపోతే ఎవరెవరి మీద దాడి చేసేది అడవి పంది. సెక్యూర్గా ఉన్నదనే తీసుకున్నాము, సెక్యూర్గా ఉన్నదనే ఉన్నాము. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నదనే పక్కనే పాపను కూడా నిహాక్ స్కూల్లో వేసాము. ఇప్పుడు ఇవన్నీ ఏమీ లేకపోతే మాకు సెక్యూరిటీ, మరి అది ఏ పాలిటిక్స్ వల్ల ఇలా జరిగిందో తెలియదు, కానీ నాకు ఇంకా కొంతమంది ఇన్ఫర్మేషను ఎట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొంతమంది లేడీస్ ఏమంటున్నారంటే గవర్నమెంట్ దగ్గరకు పోయి సెక్యూరిటీ అడుగుతారంట. ఉన్న సెక్యూరిటీని పోగొట్టుకొని గవర్నమెంట్ దగ్గరకు పోయి ఇప్పుడు అడుగుతారంట. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 రోజులలో 3 రోజులలో చేస్తారు. 2 రోజులలో ఏమన్నా అయితే మేము ఎప్పుడైనా, ఇప్పుడు మేము హాలిడేస్ ఇట్లా మాది కడప, మేము అక్కడికి వెళ్ళి వస్తే ఎప్పుడైనా midnight అవుతుంది. 12 o'clockకి ఒక 10 నిమిషాలు హార్న్ కొడితేనే గేట్ ఓపెన్ చేసి, గేట్ కూడా ఓపెన్ చెయ్యరు. ఓపెన్ చేయకుండా ఎవరు అని మమ్మల్ని గుర్తుపడతారు సెక్యూరిటీ. మేము మమ్మల్ని చూసినాకనే గేట్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు అర్ధరాత్రి ఎవరైనా దొంగలు వస్తే, కొంతమంది ఒక గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టారు. ఒక ఆమె వాళ్ళ హస్బెండ్ లేరంట, ఒకరే ఉన్నారు, సెక్యూరిటీ ఉంటుందననే వచ్చాను, ఇప్పుడు సెక్యూరిటీ లేదననేసి భయపడుతున్నారు. వాళ్ళకి ఏం సెక్యూరిటీ ఇస్తారు ఇప్పుడు? ఇవి మా మెయిన్ ప్రాబ్లం, సెక్యూరిటీ గురించి వచ్చాం. 4 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి చూసినాం. ఇల్లు బాగున్నాయి కదా, సెక్యూరిటీ బాగుంది, ఇక్కడ తీసుకుంటే బాగున్నదని తీసుకున్నాక భయం అనేది లేదు మాకు. ఇక్కడ ఏదైనా పాము వచ్చింది అనే సెక్యూరిటీకి చెప్పినా వచ్చేది. ఈ ఆందోళన లేదు, దొంగతనం లేదు. ఇక్కడ మేము వాకింగ్ పోయినా తాళం వేసుకోకుండా పోయేది. ఇప్పుడు ఎవరు ఉన్నారు మాకు సెక్యూరిటీ? ఇట్లా గోడలు ఎందుకు? ఒక 4 స్వలాభం కోసం మమ్మల్ని ఇంతమందిని ఇట్లా చేసిండ్రు కదా, ఎంత బాధ ఉంటుంది మాకు. ఇంకా ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ గోడలు ఇట్లా పోతే ఎంత భయం అవుతుంది. ఒక్కరిమే ఉంది ఇంట్లో. మా సార్ ఇట్లా పోయేది, ఆయన
బయటికి పోయినా కూడా వాళ్ళు ఊరికి వెళ్ళినా కూడా మేము ఒక్కరేమే ఉంది అంత పెద్ద ఇంట్లో అయినా మాకు నలుగురు కుట్ర చేసిర్రు అంటున్నారు. ఆ నలుగురే నలుగురు ఎవరు? ఆ నలుగురు ఎవరో ముందుకు వస్తలేరు, వాళ్ళు రావాలి లోపల ఉండి మాకు తెలుస్తలేదు, తెలవాలి. రేపు కాక వెళ్ళండి మీటింగ్ ఉంది అప్పుడు తెలుస్తుంది నలుగురు గురించి. అంటే ఎవరో చెప్తే హైడ్రా ఏంటది అంటారా? అన్ని సాక్ష్యాలు అవును సాక్ష్యాలు ఏమున్నాయండి? గీ గోడ గురించి ఎందుకు సాక్ష్యం వస్తుంది? ఇది ప్రైవేట్ ల్యాండ్, మా ల్యాండే కదా, మా దాన్ని మేము కట్టుకుని, ఇది గవర్నమెంట్ది అయితే కాదు కదా. గవర్నమెంట్ దానికి రావాలి, చెరువుల దానికి రావాలి. ఇది మాదే ల్యాండ్ కదా, కొనుక్కున్నాం మంచిగా ఉన్న దానికి. ఇళ్ళకెళ్ళి దారి కూడా ఎక్కడికి లేదు, అడవి ఉన్నది అటు చుట్టూ. అడవిలోకి వెళ్ళి అయితే ఎటు పోయే దారి లేదు కదా. మేము మంచిగా ఉండేది అందరం కలిసి. అయితే వచ్చి కూలగొట్టినవి ఎవరు చెప్పిండ్రు? ఇది ఈ నలుగురు చేయబట్టుకు నలుగురు ఐదుగురు వాళ్ళు ఉండి కూలగొట్టిండి ఈ గోడలు వచ్చి వాళ్ళని ఏమన్నా అన్నయ్య? ఏదైనా ఉంటే వ్యక్తిగతం ఉంటే చూసుకోవాలి వాళ్ళు. వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఇప్పుడు మాకు భయం అవుతుంది, మాకు సెక్యూరిటీ లేదు. దొంగల భయం ఇప్పుడు ఎట్లుంది? దొంగలు ఎట్లుంది? అడవి ప్రాంతం, మాకు అడవిలోకి వెళ్ళి పులి వచ్చేది ఏంది వచ్చేది, ఇప్పుడు ఎక్కడి నుండో ఏం వచ్చేది తెలియదు. అంతకుముందు ఆయన వచ్చేది సెక్యూరిటీకి చెప్తే వాళ్ళు వచ్చి చేద్దరు. మేము 5 years వచ్చి లేదు, ఎప్పుడు లేదు. నేను 10 years కన్నా బిఫోర్ వచ్చిన మా అన్నయ్య వాళ్ళు ఇడు ఉంటారని చూసి కొనుక్కున్నాను నేను ఇల్లు. ఎంత బాగుంది ఇక్కడ, వాతావరణం మంచిగా ఉంది, చెట్లు ఇవన్నీ బాగున్నాయని కొనుక్కున్నాను. ఇక కొనుక్కోరు, భయానికి మేమే అమ్ముకుందామని చూస్తున్నాం. ఇట్లా ఉంటేనైతే చూస్తాం, ఇక భయం అయింది అనుకో అమ్ముకోవాలంటే ఎవడు కూడా కొన్నాడు. 2 కోట్లకు కొన్న ఇల్లు ఇప్పుడు 1 కోటి రూపాయలు కూడా పోదు. వారానికి ఒకసారి పందులు వస్తున్నాయి, కుక్కలు వస్తున్నాయి. మేము సెక్యూరిటీ ఉందనే కొనుక్కున్నాము. ఇది ఏం లేకుండా విచ్చలవిడిగా ఉంటే అడవిలాగా అయితే మేము ఎట్లుండాలి? మాకు చాలా పండుకుంటుంది కూడా భయం అవుతుంది. మరి ఇట్లా గులగొట్టిండ్రు, ఇది దేనికి మంచిది? మేము మాకు ఎవరు చెప్పలేదు, మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు. మేము లేకుంటే మేము వస్తుంటిమి, నిలబడుతుంటిమి. ఆ గేటు గులగొట్టే అసలు మామూలునే గులగొట్ట అంటుంటిమి. మాకు ఏది ఇవ్వలేదు. ఎవరా మాకు తెలిస్తే కదా బాబు ఆపేది, మాకు తెలియదు. మేము లేచే వరకే ఎంతో పోలీసు వాళ్ళు ఉన్నారో అది ఉన్నారని. మా పొద్దున్నే 6-7 మధ్యలో గులగొట్టిండ్రు అంతే. ఇక ఏం మాకు కావాలి, మాకు సెక్యూరిటీ కావాలి, గేట్ కావాలి. నాకు ఇదంతా బందోబస్తు ఉందని మేము కొనుక్కున్నాం. మేము 13 సంవత్సరాలు అవి కొనుక్కోండి. ఎవ్వరు రాలేదు, ఎవ్వరు చెప్పలేదు. ఏ గిది గుళ్ళో కొడతామనిలే, మాకు కుల కొట్టింది దానికి కూడా అయ్యో అని అనుకున్నాం కానీ మాకు తెలియదు. మాకు ఎందుకు 100 దానికి ఉన్నాయి, 100 ఇండ్లు దానికి ఉన్నాయి. 100 ఇండ్లు పైనే ఉంటాయి. మరి కాదు, మాకు దొంగనా దొరనా ఎవరనేది ఏం తెలుసు? గది ఒక్కటి బాధ మాకు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేవు. ఈ మధ్యలో ఇవన్నీ చెలరేగుతున్నాయి. వచ్చి మేము ఇంత గేట్ ఇట్లా చేస్తారని అనుకోలేదు కూడా, మాకు తెలియని కూడా తెలియదు. ఇట్లాంటి సమస్యలు కొత్తగా సృష్టిస్తున్నారు. మరి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి కదా, అందరికీ నోటీస్ పంపాలి. ఇట్లా అయినా పంపించేస్తే మనం ఏదో ఒకటి చేసుకుంటాం, సాల్వ్ చేసుకుంటాము. అది కూడా లేదు. ఇప్పుడు ఇది ల్యాండ్ లేదు, మల్లారెడ్డి గారిదేనంటది, తన ప్లేసు. మరి తనకు కూడా ఇన్ఫర్మేషన్ అందించినాకనే ఇవన్నీ చేయాలి. మరి అవన్నీ చేయలేదు. మరి మేము ఇప్పుడైతే ఇల్లీగల్ ఎట్లా ఉండాలనేది ఒకటి భయం అయిపోయింది మాకు. రోజు పందులు అవి ఇవి వచ్చేస్తున్నాయి, ఇంకా కుక్కలు కూడా విపరీతంగా వస్తున్నాయి. ఇంకా కొత్తగా ఇప్పుడు వస్తున్నారు కన్స్ట్రక్షన్స్. అప్పుడు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా తెలియకుండా అయిపోతుంది. కొందరు మరి ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారో మాకు తెలియడం లేదండి.